శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ధనుసు రాశి వారికి ఈ వార ఫలాలు పరిశీలించేటప్పుడు ప్రధానంగా ఈ వారం 2 మార్పులు జరిగాయి. అందులో ఒకటేంటంటే శని భగవానుడు వక్రగమనం పొందడం జరిగింది. సో ఇదేంటంటే ప్రధానంగా అర్ధాష్టమ శని మనసుకి కష్టం కలిగించే విషయాలు, మనం ఎదటి వారికి కావలసిన వారికే అనుకుందాం, ఎంత ఉపయోగం చేసినా ఎంత బాగా చూసినా అటువైపు నుంచి అసంతృప్తి, నిందలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. చేసిన పెద్ద ఉపకారాన్ని మర్చిపోయి చిన్న దాన్ని పట్టుకొని హింసించడం జరుగుతుంటుంది. అటువంటి వాటి నుంచి ఈ వారం నుంచి మీరు తాత్కాలికంగా బయటపడడం జరిగింది. అంటే కొద్దిగా మానసిక అశాంతి నుంచి బయటపడతారు. తిరిగి మనం ఏదైతే ప్రయత్నాలు చేసి ఆగిపోయి ఉన్నామో అది తిరిగి మళ్ళా పునఃప్రారంభించడం జరుగుతుంది. అంటే వృత్తి ఏదో బ్రాంచ్ వేరే చోట ఆఫీస్ పెడదాం అనుకున్నాం, లేదంటే వేరే చోట ఉద్యోగానికి ప్రయత్నం చేద్దాం అనుకున్నాం, వేరే చోట ఇల్లు కొని అక్కడ మారదాం అనుకున్నాం. ఈ ప్రయత్నాలు తిరిగి నెరవేరే అవకాశం అయితే ఉన్నది. గతంలో పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఎటువంటి అవకాశాలు ఏంటి అని ఆలోచిస్తే, ప్రస్తుతం రాస్యాధిపతి గురువు అత్యంత బలవంతుడై ఉచ్చులో ఉన్నాడు. పైపెచ్చు భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు. ఇది అత్యంత అదృష్టమైనటువంటి సమయం. అంటే సడన్గా కొన్ని మార్పులు మీ జీవితంలో అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాయంట. అష్టమంలో ఈ 2 శుభగ్రహాలు అంటే భాగ్యాధిపతి, సహజ భాగ్యాధిపతి అష్టమంలో ఉండడం వల్ల అవి దశమానికి లాభస్థానం అవుతున్నాయి. ఆ కారణం వల్ల వృత్తిలో ప్రమోషన్ రావడం కానీ, వృత్తిపరంగా ఆదాయం పెరగడం కానీ, వృత్తిపరంగా గౌరవం పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీకు మీ ఆత్మీయుల సహకారం మీ మంచి కార్యక్రమాలకి నెరవేరడం జరుగుతుంటుంది. కొన్ని ప్రయాణాలు మీకు చాలా విపరీతంగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వృత్తిపరమైన అభివృద్ధి పొందుతారు. ఏదైనా పెద్ద వ్యాపారానికో గృహ నిర్మాణానికో పెద్ద మొత్తంలో ప్రయత్నం చేసే ఓ బ్యాంక్ లోన్ లాంటిది దొరికే అవకాశం ఉంటుంది, లేదంటే పెద్దవారి యొక్క సహకారం లభిస్తుంది. ఇక ప్రధానంగా ఏంటంటే దశమ స్థానంలో శుక్రుడు ప్రవేశించాడు. అంటే దశమంలో ఏ గ్రహం ప్రవేశించినా అది వృత్తి మీద ప్రభావం చూపుతుంది. ఇది శుక్రుడు నీచ స్థితి ఉండడం వలన కొంతవరకు మీ యొక్క వృత్తిలో మీరు చేసే పనుల్లో కొద్దిగా మీరు అధిక లాభాన్ని ఆశించడం జరుగుతూ ఉంటుంది. కొద్దిగా మన యొక్క నిజాయితీను తగ్గి పైన చేయవలసి ఉంటుంది. ఏదో ఒక ప్రయత్నం, ఏదో మీరు ఒక డాక్టరే అనుకుందాం, ఏదో పేషెంట్ చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు, ఆపరేషన్ తప్పనిసరి చేయాలి, చేసినా కూడా 100% పేషెంట్ అయితే బతికే అవకాశం లేదు, కానీ ఆపరేషన్కి ఒక 10 lakhs ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అవతల వాళ్ళు మనకి చేయమని బతివాళ్తూ ఉంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఆపరేషన్ చేయడం జరుగుతుంది. మీరు తీసుకోవాల్సినటువంటి ఫీజు ముందే మీకు 10 లక్షలు వస్తుంది, కానీ ఆ ఆపరేషను ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది పొరపాట, వృత్తికి న్యాయమా ఏంటన్నది ఈ విధమైనటువంటి సందిగ్ధ స్థితిలో మీరు సంకట స్థితిలో ఉండడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా వృత్తిలో కొంతవరకు చేసిన పని నిజాయితీగా ఉన్నప్పటికి కూడా అందులో కొంత పాపమో అవినీతో లాంటిది ఉండే అవకాశం ఉంది. అలాగే మీరు 1000 రూపాయలు తీసుకునే చోట 10,000 తీసుకునే తప్పదు. ఇదంటే అక్కడ శుక్రుడు అలాగున్నాడు, అష్టమంలో గురువు రవి అలా ఉన్నారు, ఇప్పుడు ఆ శని భగవాను కూడా వక్రించి ఉన్నాడు. ఇవన్నీ కూడా మీకు కొంతవరకు ఇటువంటి సంపాదన పెరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా జాతకుడు ఈ విషయంలో వృత్తిపరమైన అభివృద్ధి, మానసిక శాంతి పొందడం జరుగుతుంది. బట్ వృత్తిలో కూడా చాలా డిమాండ్ అండ్ కమాండింగ్గా ఉంటారు అనమాట. 6వ స్థానంలో కుజగ్రహం ఉండడం వల్ల శత్రువులు మిత్రులుగా మారుతారు,
మీరు ఏ చెప్పినా కూడా అదే శాసనంగా మారే అవకాశం ఉంది. బట్ ఏదైనా ధనుసు రాశి వారికి ఈ కాంబినేషను, ఈ గురువు రవి కాంబినేషను ఆగస్టు 16వ తారీఖు వరకు కూడా 100% మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో అటు దైవ సంకల్పం, ప్రభుత్వ సహకారం, మీ యొక్క కాన్ఫిడెన్స్ అన్నీ కలిపి మిమ్మల్ని విజయం వైపు ప్రయాణించే అవకాశం ఉంటుంది. గురు పౌర్ణమి సందర్భంగా మన పరిహారాల్లో మనం ప్రతి వారం చెప్తున్నట్టుగానే ఈ వారం మీకు గురుగ్రహ అనుగ్రహం కోసం, అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే, అంటే మన జాతకంలో గురు బలంగా ఉంటే సంతానం మంచి అభివృద్ధిలోకి రావడం, సత్సంతానం కలగడం, ధన విషయంలో ఎప్పుడూ కూడా లోటు లేకుండా ధనయోగం పొందడం, అలాగే మంచి జ్ఞానం, దైవభక్తి, సంస్కారం ఇవన్నీ కూడా మనకి గురువు యొక్క బలాన్ని బట్టే రావడం జరుగుతూ ఉంటుంది. మనం జాతకంలో ఉన్నటువంటి గురువు యొక్క బలాన్ని పెంచుకోవాలంటే, ఈవెన్ స్త్రీలు పెళ్ళవ్వాలన్నా కూడా గురుబలం తప్పనిసరి. కాబట్టి గురువు యొక్క యంత్రం, అంటే మా గురువు గారు అయినటువంటి ఈ గురు యంత్రాన్ని అప్పుడు గురు పూజ సందర్భంగా సుమారు ఒక 25 సంవత్సరాల క్రితం మాకు ఇవ్వడం జరిగింది. ఆ గురు యంత్రాన్ని ఇప్పుడు మీకు ఈ గురు పూజ సందర్భంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ గురువు యొక్క యంత్రాన్ని స్వయంగా పసుపు రంగు పేపర్ మీద, అంటే ఎల్లో కలర్ పేపర్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే వైట్ పేపర్ మీద శుభ్రంగా పసుపు రాసి, ఆ పసుపు రంగా తయారు చేసి దాని మీద ఎరుపు రంగు సిరాతో, లేదంటే మీకు రాయడానికి వీలైతే ఎరుపు రంగు సింధూరంతో కానీ దాంతో కానీ ఈ 9 గడులు యంత్రాన్ని తయారు చేసి అందులో ఈ యంత్రంలో చూపిన విధంగా అంకెలు వేయవలసి ఉంటుంది. అది మీరు స్వయంగా వేయవలసి ఉంటుంది. ఈ యంత్రాన్ని మీరు తయారు చేసినంత సేపు కూడా మనసులో ఓం నమస్వాయ అనుకున్నా పర్లేదు, ఈ కింద ఇచ్చిన గురు మంత్రాన్ని చదువుతూ తయారు చేయనా పర్లేదు, బట్ ఓం నమస్వాయ అన్నది సర్వసా బాగుంటుంది. కాబట్టి ఆ నిష్ఠతో మీరు గురువారం రోజు గురుహోరలో ఈ యంత్రాన్ని ఏ సైజ్ అయినా పర్లేదు తయారు చేసి మీ పర్సులో, లేదంటే మీ క్యాష్ బాక్స్లో, లేదంటే మీ వ్యాపార సంస్థలో, మీరు ఎక్కడన్నా సరే ఇది పబ్లిక్గా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు బీరువాలన్నా పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గురుబలం పెరుగుతూ ఉంటుంది. ఈ గురుబలం పెరగడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఈ స్త్రీలకు సౌభాగ్యయోగం కానీ, సంతాన యోగం కానీ, మగవాళ్ళకి ధనయోగం కానీ, ముందు మంచి జ్ఞానం ఇవన్నీ కూడా లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ యంత్రానికి మీరు ఏదైనా ఈ బెల్లం కానీ, అరటిపండు కానీ, అంటే నైవేద్యం పెట్టక్కర్లేదు, అక్కడ పెట్టి దాన్ని ఆవుకు పెట్టవలసి ఉంటుంది. శనగలు కానీ అంటే ఈ యంత్రానికి సమర్పించినట్టు సమర్పించి ఆవుకు పెట్టాలన్నమాట. ఆ విధంగా పెట్టడం వల్ల మీకు ఒకేసారి ఎవరికి కూడా ఫలితం ఇవ్వదు. నెమ్మదిగా మీకు వారం ఈ అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు ఈ గురువు మనకి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితం మరింత తొందరగా పొందే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీరు ఫలితం మీరే చూసి ఆశ్చర్యపోతారు. మనం ప్రతి సంవత్సరం మా సంస్థ జ్యోతిష విజ్ఞాన కేంద్రం తెలంగాణ, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ గురు పూజ అన్నది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం మన హైదరాబాద్లోని సూరవరపు ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ, అంటే నాంపల్లిలో ఉంటుంది, ఆ యూనివర్సిటీలో మన ఈ సమావేశ మందిరంలో ఈ ఆగస్టు 2వ తారీఖున ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇది సుమారుగా ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు జరుగుతుంది. ఇందులో మీకు ప్రముఖ వ్యక్తులు ఆహ్వాన పత్రికలో చూపించినట్టు వాళ్ళు వారి జీవితంలో కనిపెట్టినటువంటివి, పరిశోధించినటువంటి ముఖ్యమైన విషయాలు ప్రసంగ రూపంలో, అంటే ఒక విద్యార్థికి గురువు చెప్పిన విధంగా వాళ్ళు మీకు కొన్ని రహస్యాలు చెప్పడం జరుగుతుంది. చివరిగా మేము ఎంచుకున్నటువంటి ఈ సంవత్సరం గురువు గారికి సత్కరించడం కూడా జరుగుతుంటుంది. మరి ఎవరైతే ప్రతినిత్యం మా ఈ సమావేశాలకు హాజరవుతుంటారో వాళ్ళు ఎక్కడున్నా సరే తప్పకుండా
ఈ సమావేశానికి ఆగస్టు 2వ తారీఖున తప్పకుండా ఇచ్చేసి ఈ గురువుని యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసంగాలను ఆస్వాదించి ఈ సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి.